ఒక స్పైన్ సర్జరీ తర్వాత మనకి ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఎంతవరకు కావాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓపెన్ స్పైన్ సర్జరీలో చేసినప్పుడు మీకు వూండ్ హీల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నడవటంలోనూ మీ పనులు మీరు చేసుకోవడంలోనూ స్టార్టింగ్లో ఒక 2 to 3 days చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. దాని తర్వాత ఒక 3 to 4 weeks వరకు కొంచెం ఇబ్బంది తగ్గుముఖం పట్టవచ్చు. సో మీకు ఫస్ట్ 1 or 2 weeksలో మీకు తోడుగా ఒకరు ఉండాల్సిన అవసరం రావచ్చు. లేవాలన్నా, కూర్చోవాలన్నా, బాత్రూమ్ వరకు వెళ్ళాలన్నా, తినడానికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఒకరు హెల్ప్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం మసిల్స్కి, బోన్కి కొంచెం ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మసిల్స్కి, బోన్కి డ్యామేజ్ ఉండదు కాబట్టి అదే రోజు ఎవ్వరి సహాయం లేకుండా మీరు సర్జరీ అయిన రోజే లేచి నడవగలుగుతారు. అలాగే ఇంట్లో కూడా మీకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అయిన తర్వాత పెద్దగా సపోర్ట్ సిస్టమ్ అవసరం ఉండదు. మీరు సొంతంగా లేచి నడవటం, బాత్రూమ్ వరకు వెళ్ళటం, ఇంట్లో తిరగటం, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినటం, మీ పనులు మీరు చేసుకోవడం వరకు చాలా సులువుగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే బోన్ డ్యామేజ్, మసిల్ డ్యామేజ్ అసలు ఉండదు కాబట్టి మీకు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.